శంషాబాద్లో గ్యాస్ సిలిండర్లతో రీసైక్లింగ్కి పాల్పడుతున్న స్థావరంపై అధికారులు దాడులు చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటుపల్లి సదరన్ వెంచర్లు గత కొన్ని రోజులుగా ఓ మామిడి తోటలో గుట్టు చప్పుడు కాకుండా గ్యాస్ సిలిండర్లతో రీసైక్లింగ్ చేస్తున్నారు. ఈ మేరకు 100 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేయగా పరారీలో ఉన్న నిర్వాహకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రదేశం ఊట్పల్లి రాళ్ళగూడ వెళ్ళేదారిలో ఉన్న ఊట్పల్లిలో సదరన్ మెగా టౌన్షిప్ అని ఒక ప్లేస్ ఉంది. అందులో టౌన్షిప్ చివరిలో మామిడి తోట. ఇది ఆ మామిడి తోటలో ఉన్న ఇది ఒక వాచ్మెన్ కోసమో ఎవరి కోసం పెట్టింది. ఈ దీంట్లో సిలిండర్లు కొన్ని అక్రమంగా నిల్వ ఉంచారు. యాక్చువల్గా సిలిండర్లు అధికృత గ్యాస్ డీలర్ దగ్గర ఉండాలి. అంతేకాకుండా అధికృత గ్యాస్ డీలరే స్థలాంతర ఇక్కడని పెడితే దానికి కూడా పర్మిషన్ అడగాలి గవర్నమెంట్ని. పలానా ప్రదేశంలో నేను నిల్వ చేస్తున్నా అని చెప్పేసి. కానీ సిలిండర్లు ఏమైనా ఖాళీ అయినా సరే ఫుల్ అయినా సరే అనధికారిక ప్రదేశంలో అనుమతి లేని ప్రదేశంలో నిల్వ ఉంచడం అనేది పెట్రోలు ప్లస్ సిలిండర్లు రెండు కూడా ఎక్స్ప్లోజివ్ కేటగిరీకి వస్తాయి. అంటే పేలుడు స్వభావం గలవి. వీటిని అనుమతి లేని వ్యక్తులు అనుమతి లేని ప్రదేశంలో అనధికారికంగా నిల్వ చేయడం అనేది అక్రమం. కాబట్టి గతంలోనే ఇక్కడ చెక్ చేసి కొన్ని స్వాధీనపరచడం జరిగింది. ప్యారిస్లో జరిగిన 2024 పారా ఒలింపిక్స్లో